అందుకే చెప్పాను, మీరు వెళ్ళి కాసేపు మీరు ప్రభువుతో గడిపితే, సహవాసం చేస్తే దేవుడు మీతో మాట్లాడతాడు. ఆయన మీతో సహవాసం చేశాను. గత రాత్రి చెప్పాను, మీరు చాలామంది చేశారు, నేను నమ్ముతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందరూ చెప్పండి గట్టిగా ఆమేన్. చెప్పట్లేదు గట్టిగా ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం అందరం విందాం. దేవుని వాక్యంలోంచి మరిన్ని సంగతులు లోతుగా మనం వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. గత 2 రోజుల నుంచి ఒక విషయం మాట్లాడుతున్నాం మనం కదా, దృశ్యలోకము అదృశ్య లోకం కోసం మాట్లాడుతున్నాం. గత రాత్రి మన ఆత్మ విడుదల పొందాలి. ఆమేన్. ఎప్పుడు మన ఆత్మ విడుదల పొందిందో మన ఆత్మ ప్రయాణం చేయడం ప్రారంభిస్తుంది. చెప్పండి గట్టిగా అందరూ, ప్రయాణం చేయడం ప్రారంభిస్తుంది. ఇది నా జీవితంలో నేను కలిగి ఉన్న నా ఓన్ ఎక్స్పీరియన్స్. నేను చాలాసార్లు ఆత్మలో ప్రయాణం చేసే అనుభవాన్ని ప్రభు నాకు ఇచ్చాను. అందుకే ఒక సంఘము కేవలం విశ్వాసాలుగా ఉండిపోకండి, నార్మల్గా ఉండిపోకండి. కళ్ళు తెరవండి, కళ్ళు తెరవండి, మిమ్మల్ని కళ్ళు మూయొద్దు. ఓకే, కళ్ళు మూయొద్దు. సో ఒక సాధారణంగా ఉండిపోతున్నాం మనం, ఒక బిలీవర్స్గా. ఇది ప్రభువుని నమ్ముకున్నాంలే, లేదా ఆదివారం పోవాలి, వెళ్ళాలి కదా, వెళ్ళకపోతే బాగుంటుంది ఏంటి అనుకుంటూ జస్ట్ సాధారణ క్రైస్తవులుగా బ్రతికేస్తున్నాం మనం. ఇలా కాదు, ఆయన మన పట్ల కలిగి ఉన్న ప్రణాళికలోనికి రావాలని దేవుడు కోరుతున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా ఆమేన్. అదృశ్య లోకములో దేవుడు దాసించిన విషయాల గురించి మనం మాట్లాడుతూ వస్తున్నాం. ఏమేమి దాసించాడు మనం ఇంకా ఎంటర్ కాలేదు అక్కడ. కానీ గత రాత్రి ఏం చెప్పుకున్నామంటే మన ఆత్మ విడుదల పొందాలని చెప్పుకున్నాం మనం. ఆమేన్ చెప్పండి ఆమేన్. మన ఆత్మ విడుదల పొందాలి అని నేర్చుకున్నాం మనం. ఒక క్రైస్తవుడు ఒక సంగతి నేర్చుకోవాలి ఈరోజు. పరిశుద్ధాత్మతో సహవాసము అని రాసుకోండి. చాలా డెప్త్గా ఈరోజు కొన్ని విషయాలు మాట్లాడతాను. గత రాత్రి నేను దేవుడు చెప్పిన విషయాలు మీలో కొంతమంది పాటించారు. ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయండి కోరాను నేను. మీలో చాలామంది ప్రార్థన చేశారు. ప్రభు దర్శనాలు మీకు ఇచ్చాడు. చాలాసార్లు చూడండి, లాస్ట్లో మనం ఆశీర్వాద ప్రార్థన చేస్తాం. ఏమని? తండ్రి అయిన దేవుని ప్రేమ, చెప్పట్లేదు, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ ఏ సహవాసం అట అంటాం కానీ చెయ్యం కదా, మాట్లాడతలేదు. ఇది ఆశీర్వాదానికి పరిమితం. ఏమంటాం? అన్యోన్య సహవాసము కలిగి ఉందుము గాక అంటాం, కానీ సహవాసం చేయం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫెలోషిప్? లిసన్ వెరీ కేర్ఫుల్లీ. దిస్ నాట్ ఆర్డినరీ మెసేజ్, ఏదో జస్ట్ కాదు. ఐ వాంట్ టు టేక్ యూ అనదర్ లెవెల్. మరొక లెవెల్కి వెళ్తే మనం ఇంతవరకు ప్రభువుని ఆరాధించాము, ప్రభువుని సేవించాం, వింటున్నారా? ప్రభు ప్రార్థన చేశాం, మన అవసరాలు ప్రభువుని అడిగాం, ఆ క్రైస్తవ్యం చాలు. నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఆయనతో ఫెలోషిప్ కలిగి ఉండడం, అంటే ఆయనతో సహవాసం చేయడం. దేవుణ్ణి ఫ్రెండ్ అయితే అన్ని పనులు అయిపోతాయి. కమాన్ గట్టి చెప్పాలి ఆమేన్. కేసీఆర్ నీ ఫ్రెండ్ అయితే బోలో గట్టిగా. కానిస్టేబుల్ ఆపుతాడా నిన్ను? ఆపితే నువ్వు రెచ్చిపోతావు అక్కడ. ఏమనుకుంటున్నావు? నన్ను ఫోన్ చేయమంటావా? ఎవరికి సార్? కేసీఆర్ నా ఫ్రెండ్. ఏంటి కేసీఆరా? ఏంటి నిజమే? అవును నా ఫ్రెండ్. చూపించమంటావా? సార్ 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 తప్పు అయిపోయింది సార్, అలా ఉండు, అర్థమైందా? రేపు పొద్దున్న నుంచి ఎంత ఫోజు కొడతాం మనం. ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? వినండి. ఫెలోషిప్ విల్ గివ్ యూ అథారిటీ. ఆర్ యు అండర్స్టాండింగ్? ఫెలోషిప్ విల్ గివ్ యూ అథారిటీ. విత్ హూమ్ యు ఆర్ డూయింగ్ ఫెలోషిప్, దట్ ఫెలోషిప్ విల్ గివ్ యూ అథారిటీ. నీ ఎవరితో సహవాసం చేస్తున్నావో నీకు అర్థమైతే ఆ సహవాసం నీకు అధికారం ఇస్తుంది, అథారిటీ వస్తుంది. నా మాట్లాడమేనయ్యా, అథారిటీ వస్తుంది. నిజంగా ఈ అథారిటీ మనకుంటే మామూలుగా మాట్లాడడం కదా, మనం మామూలుగా ప్రవర్తించం. దేవుడు కూడా మనల్ని కోరేది అదే, దేవుడు కూడా మనం ఆశపడేది అదే. బాగా వినండి. ఎందుకు పరిశుద్ధాత్మతో సహవాసం చేయాలంటే
తల్లపగెత్తి వినండి. పరిశుద్ధాత్ముడు చేసే ఒక కీలకమైన పని ఏమిటంటే, ఒక కీలకమైన విషయం ఏంటంటే, కొరింథీ పత్రిక ఓపెన్ చేయండి మీ బైబిల్ని. దేవుని వాక్యంలోంచి ఒక సంగతి మనం ఆలోచన చేద్దాం. ఫస్ట్ కొరింథీ పత్రిక 2nd చాప్టర్ 9, 10, 11 వచనాలు. చాలా సీరియస్గా జాగ్రత్తగా చదువునానా మళ్ళా. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు, విన్నారా? దేవుడు తన్ను ప్రేమించు వారి కొరక, దేవుడు ప్రేమించిన వారి కొరక. సీరియస్, కమాన్. 2 లవ్లు ఉన్నాయి, వినండి కదా. మనం దేవుణ్ణి ప్రేమించడం ఒకటైతే, ఆయన మనల్ని ప్రేమించాడు. చాలామంది క్రైస్తవులు 99% మొదటి లవ్లోనే ఉన్నారు, అంటే దేవుడు వాళ్ళని ప్రేమించాడు, కానీ వీళ్ళు దేవుని ప్రేమించరు. హలో, మాట్లాడతలేదు. వీళ్ళ దేవుని ప్రేమించరు. దేవుడు వాళ్ళని ప్రేమించాడు గనక తన ప్రాణం పెట్టాడు, రక్షించాడు, విమోచించాడు, పోషిస్తున్నాడు. ఇది వన్ సైడ్. కానీ బైబిల్ అంటుంది దేవుడు తన్ను ప్రేమించిన వారి కొరకు. దేవుని చేత ప్రేమించబడిన వారి కోసం కాదు. ఆల్రెడీ ఆయన మనల్ని ప్రేమించాడు కనుకే బ్రతుకున్నాం. ఈరోజు మనం రక్షింపబడ్డాం. ఈరోజు 2nd లెవెల్ ఉంది. అక్కడ క్రైస్తవుడు రావాలి. ప్రభు ఆశపడేది దేవుణ్ణి ప్రేమించుట. అనిల్ కుమార్ గారు మంచి పాట రాశారు కదా, విన్నారా ఎప్పుడన్నా పాట? ప్రేమలో పడ్డాను నేను, ప్రేమలో. వాటి సాంగ్ అది నిజంగా కదా. ఒక వ్యక్తి ప్రేమలో పడితే ఆ వ్యక్తి సర్వస్వం. దేవుడు మన ప్రేమలో పడ్డాడు కనుక మనమంటే ఆయన పిచ్చి, మనమంటే ఆయన పిచ్చి, మహాపిచ్చి. కానీ నువ్వు ఆయన ప్రేమలో పడలేదు కనుక నీకు పిచ్చి రాలేదు కనుక. నిజంగా ఆయన ప్రేమలో పడ్డావు కనుక నీకు పిచ్చి ఎక్కిపోద్ది. ఆయన చూడకుండా ఉండలేవు, మాట్లాడకుండా ఉండలేవు, ప్రార్థన చేయకుండా ఉండలేవు, అసలు ఆయన సంభాషించకుండా ఉండలేవు. చూడండి, 2 ప్రేమికులు బాగా డీప్ లెవెల్ అనుకోండి, 100 మెసేజ్లు కదా. వేర్ ఆర్ యూ, వాట్ యూ డూయింగ్, వాట్ యూ ఈటింగ్, ఏం తింటున్నావు, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు. అతను రిప్లై రాలేదు అనుకోండి, రిప్లై ఎందుకు ఇవ్వట్లేదు, ఏం చేస్తున్నావు నువ్వు, ఎక్కడున్నావు. ఇది భౌతికమైన లవ్, శరీరాన్ని ప్రేమించే లవ్. ఇది ఎవరినైనా ఎవరు ప్రేమిస్తారంటే బాడీని చూసా కదా, శరీరాన్ని చూసావు, స్టేటస్ని చూసావు, వారికి ఉన్న సంపద చూసావు, ఎడ్యుకేషన్ చూసి సంథింగ్ ఏదో చూసి ప్రేమిస్తారు. కానీ యేసు ప్రేమ అలా కాదు. అసలు మనకి ఏ అర్హత లేకుండా ఆయన ప్రేమించాడు మనల్ని. ఆమెను చెప్పండి, ఆమేన్. ఇప్పుడు ఆయన మన కోసం ఎదురు చూస్తున్నాడు తెలుసా, నీవు ఆయన్ని ప్రేమించాలని, నీవు ఆయన్ని ప్రేమించాలని. నోటితో 100 సార్లు చెప్తాం కదా, ఐ లవ్ యూ జీసస్. అంత దొంగ ప్రేమ. నోటి మాటతో ఐ లవ్ యూ చెప్పడం కాదు. నో 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 100 సార్లు ఐ లవ్ యూ జీసస్. పాట కూడా వచ్చాను, చాలా పాటలు కదా. ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ జీసస్. ఇక్కడి నుంచి ఎలాగా నా లవ్ ఉండదు, కొవ్వు ఉండదు, ఏముండదు. నో, లవ్ అంటే 24 hours ఆయన తలంపుల్లో బ్రతకడం. అర్థమైందా? తన గురించి ఆలోచించడం, తన గురించి తలంచడం, ఆయన గురించి మాట్లాడడానికి గుర్తొస్తుంటాడు మనకి. 1 కొరింథీ పత్రిక 1:9, 1 కొరింథీ 1:9. ఎందుకు పిలిచాడు ఆయన? తన కుమారుని సహవాసమునకు ఆయన మిమ్మల్ని పిలిచాడు. ఒకసారి గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. దీన్ని మనం ఏమని చెప్పొచ్చు అంటే ఫెలోషిప్ విత్ ద జీసస్. యేసుతో సహవాసం. సహవాసం అంటే చాలామందికి అర్థం కాలేదు, చెప్తాను వినండి. సహవాసం అంటే ఏంటి అసలు? మీకు ఒక విషయం చెప్పనా? అసలు యేసుక్రీస్తు వారు ఎందుకు మరణించాడు అనుకుంటున్నారు? ఆయన మరణించాలనుకున్న ఏకైక రీజన్ ఏంటి? ఎవరైనా ఆ వచనం చూపిస్తే నాకు నా సెల్ ఫోన్ గిఫ్ట్ ఇస్తాను. మీకు ఇప్పుడే నిజం, నేను వాడిన మొబైల్ ఇది. 1 కొరింథీ 15:21. 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 1
యేసుక్రీస్తు మన కోసం ఎందుకు మరణించారు అంటూ సరైన రీజన్, సరైన వచనం వాళ్ళు చెప్పగానే నాకు సరైనది కావాలి. 1 2 3 నోట్లెస్ అనుకుంటే నాకు ఏమర్థం అవుద్ది? గట్టిగా మాట్లాడండి. ఏదో ఏదో చీకట్లో రాయేస్తున్నారంతే. నేనేం అడిగాను? నాకు వచనం కావాలి, రిఫరెన్స్ చూపించాలి, కరెక్ట్గా చెప్పమన్నాను. నాకు అర్థమైంది ఏంటని మీరు చెప్పలేరని. 1 దశలోనికలు, మొదటి దశలోని పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. అందులో వెయిట్ అందులో ఇవన్నీ ఇమిడి ఉన్నాయి. మీరు చెప్పారు కదా ఇందాక, కొన్ని చెప్పుకుంటూ వచ్చారు కదా. పాపం లక్షణ క్రీస్తు లోకమునకు వచ్చాను, ఇవన్నీ అందులో ఉన్నాయి. అసలు మెయిన్ రీజన్ ఏంటంటే చూడు అక్కడ చెప్పాడు, మనము మేలుకొని ఉన్నాను. చెప్పండి గట్టిగా, అండర్లైన్ చేసుకోండి ఆ పెన్నుతో. మనం మేలుకొని ఉన్నాను. నెక్స్ట్ నిద్రపోవచ్చున్నాను, అంటే మనం మేలుగా ఉన్నా నిద్రపోతున్నా ఆయనతో జీవించాలని ఆయన మన కొరకు మృతి పొందెను. అది మెయిన్. తర్వాత మిగతాయన్ని కమాన్ గట్టిగా హల్లెలూయా. మళ్ళా చదవండి మాటను. మనం మేలుకొని ఉన్నాను, నిద్రపోచున్నాను, ఆయనతో కూడా ఉండాలి, జీవించాలి. అంటే కళ్ళలో కూడా నీకు ఎవరు రావాలి? దేవుడా, వరంగల్ వారు తెరవండి. కళ్ళలో కూడా ఎవరు రావాలి మీకు? యేసు రావాలి. మేలుకు కొంటే ఎవరు గుర్తుకు రావాలి? ఆన్సర్ ఇవ్వండి. ఆయన ఏం చేస్తున్నాడు ఈ టైంలో? ఏం చేస్తూ ఉంటాడు? ఎక్కడున్నాడు? ప్రభా నువ్వు ఎక్కడున్నావు? నాతో మాట్లాడు. ఏం చేస్తున్నావు? నిజంగా ప్రభు ప్రేమలో పడితే, ఆయన ప్రేమలో మనము ఏమంటారు దాన్ని, ఐక్యమైపోయామనుకోండి, ఫీల్ అయ్యామనుకోండి, అసలు దేని మీద ఉండదు మనకి. నేను చాలాసార్లు ప్రయాణం చేస్తాను కదా ఫ్లైట్లో, అవుట్ ఆఫ్ కంట్రీస్, ఇతర దేశాలు వెళ్తున్నప్పుడు నాకు క్రెడిట్ కార్డు ఉంది. దాన్ని బట్టి కొన్ని విఐపీగా నేను వాడుకోవచ్చు. కొన్ని లాంజెస్, ఎయిర్పోర్ట్ లాంజెస్లో నేను ఉండొచ్చు. ₹1 కడితే నేను వివిఐపి దానిలో ఉండొచ్చు. నేను చాలాసార్లు ఉన్నాను కూడా. చాలామంది సినీ యాక్టర్స్, సినిమా హీరోయిన్స్ ఒకసారి కూర్చున్న హైదరాబాద్లో వెయిట్ చేస్తున్నాను దుబాయ్ వెళ్ళడానికి. అంతే, ఒక ఆవిడ ఎంటర్ అయింది. అందరు ఏళ్ళలో కేకలు. మగవాళ్ళు అయితే ఏంటంటే అనుష్క, కాజల్ అన్నారు. నాకు ఏమైందని చూస్తుంటే కాజల్ వస్తుంది, కూర్చుంది మామూలుగా. ఏంటంట చూశాను, కాజలా. మిగతా వాళ్ళందరూ ఎంత ఎక్సైట్ అయిపోతున్నారు, కాజల్ 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 కాజల్. నేను యేసు యేసు యేసు. నేను ఎక్సైట్ నాకేమనిపించదు అసలు, సెన్స్ కూడా లేదు అసలు. మామూలుగా మనిషే కదా తను. రెడ్గా ఉంది. ఏంటంట అనుష్క. ఓ మై గాడ్, అనుష్క, ఓ మై గాడ్. సల్మాన్ ఖాన్ వస్తున్నాడు దుబాయ్లో. సల్మాన్ ఖాన్. అమ్మాయిలు చూడాలి, ఇంకా అమ్మాయిలు చూడాలి. ఇంకా సల్మాన్ ముద్ర పెడేస్తున్నారు అలాగా. నాకు అర్థమైంది, ఒరే మీ కళ్ళు తెరవబడి ఒకసారి అదృశ్య లోకాన్ని చూస్తే, ఒక్కసారి నా ప్రభువుని చూస్తే, ఆయన బ్యూటీ ముందు 10,000లో అతి సుందరుడు ఆయన. అందుకే అంటాను, క్రైస్తవులు గుడ్డోళ్ళు రా బాబు, మీ కళ్ళు తెరవబడాలని ప్రార్థన చేయండి ముందు. మన కళ్ళు ఓపెన్ అయితే అదృశ్య లోకంలో యేసుక్రీస్తుని చూస్తే ఆయన బ్యూటీ, ఆయన అందం, ఆయన స్వరూపం. ఓ మై గాడ్. 2004 నవంబర్ 4వ తారీఖు రాత్రి 2 గంటల ప్రభుత్వం నేను మాట్లాడాను. 2004 ఒరిస్సాలో మీటింగ్స్ ముగించుకొచ్చాను. వేల మంది వచ్చారు ఆ మీటింగ్స్కి. ఆ మీటింగ్స్ అయిపోయి ఇంటికి వచ్చి సాష్టాంగపడి, ప్రభువా నేనంత యోగ్యుని కాదు, నేనంత శక్తివంతంగా వాడుకుంటున్నావు, థ్యాంక్ యూ.
అంటూ నేను థ్యాంక్స్ గివింగ్ హృదయంతో సాష్టాంగపడి ఏడుస్తున్నాను అనమాట. నవంబర్ 4, 2004 అనమాట. రాత్రి 10-12 గంటలు 10 అయింది. ఒక ఆకారం నా పక్కన ఎవరో ఉన్నారు అనిపిస్తుంది నాకు. సెన్స్ ఎవరో ఉన్నారు, ఒక ఫీలింగ్. చూస్తే 6 ఫీట్ దూరంలో యేసుక్రీస్తు నిలబడి ఉన్నాడు. ఆయన మానవ ఆకారంతో. ఎలా ఉంటాడు ప్రభు? నాకు బొమ్మ, దాన్ని ఏమంటారు, డ్రాయింగ్ రాదు కానీ గీచి చూపిద్దాను నేను. సామాన్సాయిగా 6 ఫీట్ ఉంటాడు ఆయన. సో ఆయన ఫేస్, ఆయన కళ్ళు, ముక్కు కంప్లీట్ నేను చెప్పగలను. అరికాల వరకు ఎలా ఉంటాడు ఆయన, అమేజింగ్. ఆయన కళ్ళలో ఒక మ్యాజిక్ ఉంటుంది. ఆయన ముఖంలో మ్యాజిక్ అంటే మ్యాజిక్ కాదు, అది ఒక అట్రాక్షన్ ఉంటుంది. ఎవరైనా ఆయన ప్రేమలో పడవలసిందే. ఆయన ముఖాన్ని చూడడానికి ప్రయత్నించండి. ఈరోజు మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళడానికి ఇష్టపడుతున్నాను నేను. ఎలా ఆయనతో ఫెలోషిప్ చేయాలి, ఏం చేస్తే ఆయన ఫెలోషిప్ చేస్తాడు, ఆ ఫెలోషిప్ ఎందుకు చేయాలి, ఎలా చేయాలి. యేసు మన కోసం మరణించింది ఎందుకంటే మనం మేలుకొని ఉన్నా, నిద్రపోతున్నా ఆయనతో ఉండాలని. అది మెయిన్ రీజన్. తర్వాత మిగతాయన్నీ కూడా. అందుకు ఆయన మన కోసం మరణించాడు. నెక్స్ట్ ఆయన మనం పిలిచాడు. ఎందుకు పిలిచాడు? ఆయనతో సహవాసం చేయడానికి. చెప్పండి అందరి మాట. ఆయనతో సహవాసం చేయడానికి. చెప్పట్లేదు గట్టిగా. ఆయనతో సహవాసం చేయడానికి, ఫెలోషిప్ చేయడానికి. సహవాసం అంటే ఏమిటి అసలు? ఎందుకు ఏమంటే అదృశ్య లోకం గురించి చెప్తున్నారు, మళ్ళీ దీని గురించి చెప్తారంటే అసలు అదృశ్య లోకాన్ని మీకు చూపించేదే పరిశుద్ధాత్మ దేవుడు. ఇందాక ఒక వాక్యం చూపించాను, మీకు గుర్తుందా? కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చెప్పాను మీకు. చదవండి, 9వ వచనం కంటిన్యూ చేయండి నన్ను ఎవరైనా. కాదమ్మా, కాదు. మొదటి కొరింథీ 1:7-9 చదువుతున్నాను మీరు. నేను 2వ అధ్యాయం చెప్పాను, 2వ అధ్యాయం 9వ వచనం చెప్పాను. దేవుడు తన్ను ప్రేమించే వారి కొరక, దేవుని చేత ప్రేమించబడిన వారి కొరక. ఆన్సర్ ఇవ్వాలి గట్టిగా. అంటే దేవుడు ఆల్రెడీ మానవ లోకాన్ని ప్రేమించడం అయిపోయింది. ఇప్పుడు తన్ను ఎవరైతే ప్రేమిస్తారో వారి కొరకు మాత్రమే. ఆమేన్. దేవుణ్ణి తన్ను ఎవరు ప్రేమిస్తారో, తనను ఎవరైతే ప్రేమిస్తారో వారి కొరక, అందరి కొరక, అందరి కోసం కాదు. ఏమంటే మాకు దర్శనం ఎందుకు రావట్లేదు, మీలాగిన చూడలేకపోతున్నాం అంటే ఆయన మేము ప్రేమించడు కానీ మీరు ఆయన ప్రేమించట్లేదుగా. నో, లేదు. ఆయన మీ పక్కన నిలబడి చూస్తున్నాడు. ఒక విచిత్ర విషయం చెప్పనా మీకు, ఆశ్చర్యం కలిగించే విషయం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం చూడండి ఒక్కసారి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం చదవన్నాను ఎవరైనా అమ్మా. ఓకే ఓకే. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు మీతో కూడా సదాకాలము ఉన్నాను. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పాలి గట్టిగా. ఆమేన్. ఒకసారి మీరు నాకు చూడాలి. ప్రభు యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు? ఆ వాగ్దానం ఏంటండి? సదాకాలం నేను మీతో కూడా. సదాకాలమా అప్పుడప్పుడా? చెప్పాలి. ఈ భూమి అంతమైపోయి మన మరణం ముగిసేంత వరకు ఆయన మనతో ఉన్నాడు. చెప్పండి. మనతో ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు వినండి ఒకసారి. ఒక విచిత్ర విషయం చెప్తాను. దేవుడు మీ పక్కనే ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? మీ పక్కనే ఉన్నాడు. ఓకే. మీకు ఇంకా అర్థం కావాలంటే నన్ను మీ ఇంటికి పిలిచారు, భోజనానికో దేనికో పిలిచారు. ఓకే, మా ఇంట్లో వచ్చి ఉండండి, లేదా మా ఇంటికాడ భోజనం చేయమన్నారు. వచ్చాను. మీ పని మీరు చేసుకుంటున్నారు. పలకరించేవాడు లేడు, పట్టించుకున్నవాడు లేడు, తిన్నావా ఉన్నావా అని అడిగినవాడు లేడు.
ఎంతకాలం ఉంటాను చెప్పండి మీ దగ్గర? మాట్లాడరేంటి? ఎంతకాలం ఉంటాను? ఎంతసేపు ఉంటాను? అసలు కనీసం మర్యాద తెలియదు దేవుడికి. రమ్మంది, వచ్చాను, కనీసం నాతో మాట్లాడదు అంటే ఆగండి మరి చాలా బిజీగా ఉన్నాను, ఓకే కూర్చోండి అని చెప్పేసి మీ పనులు మీరు చేసిన సాయంకాలం అయిపోయింది చూస్తాను. మనం చేస్తున్న తప్పేంటి తెలుసా? ఏసే నాతో ఉండు అంటాం, ఉంటేనేమి నువ్వు ఆయనతో మాట్లాడవు. నా మాటలు అర్థమైనా? ప్రభు నాతో ఉండవా, నాతో ఉండవా, నువ్వు అన్నావు కదా, సరే నీ ప్రార్థన విందామని వస్తాడు, నీ పక్కనే ఉంటాడు. నువ్వు మాత్రం సీరియల్, చక్రవాకం సీరియల్, లేక క్రికెట్, లేక బిగ్ బాస్, లేదా ఇంకోటి ఏదో, అందరూ తలకేట్ అలా ఉండిపోతావు. ఈ నీకోసం వెయిట్ చేస్తుంటాడు పక్కన. పాపం నువ్వు మాట్లాడతావు మా ఆయనతో, నీతో సహవాసం చేద్దాం, నీతో మాట్లాడదాం, నీకు రహస్యమైన సంగతులు బయలుపరుద్దాం, లోకము ఎరుగనే సంగతులు మనకు తెలియపరుద్దామని నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. చూడండి అక్కడ ఏం రాశాడు? 1 కొరింథీ పత్రిక మనం చదువుకున్న 2వ అధ్యాయం 9వ వచనం. ఏమి సిద్ధపరిచాడో, ఏమి సిద్ధపరిచాడో అందరూ చెప్పండి గట్టిగా, ఆన్సర్ ఇవ్వాలి గట్టిగా. ఏమి సిద్ధపరిచాడో అవి కంటికి, చెవికి, హృదయానికి, ఎందుకు అదృశ్య లోకంలో ఉన్నాయి గనక. కమాన్ కమాన్ కమాన్. దేవుడు మన కోసం దాసించిన ప్రతిదీ కూడా అదృశ్య లోకంలో ఉన్నాయి. దేవుడి కోసం దాసించిన సమస్తము కూడా వినండి ఇక్కడ అదృశ్య లోకములో ఉన్నాయి, దృశ్య లోకములో కాదు. అందుకే ఈ కన్ను దాన్ని చూడదు, ఈ చెవి దానిని వినదు, హృదయానికి అది అర్థం కాదు. మరి ఎలా తెలుసుకుంటామండి? మరి కంటికి కనబడదు కదా, చెవికి వినబడదు కదా, హృదయానికి గోచరం కాదు కదా. మరి ఎలా అంటే కింద ఆన్సర్ ఇచ్చారు చూడండి, కింద వచనం, అదే అధ్యాయంలోనే కింద వచనం. మనకైతే సరిగ్గా చదవాలి. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఈ మానవ ప్రపంచం దేన్నైతే చూడలేదో, దేన్నైతే వినలేదో, ఏది హృదయానికి అర్థం కాదో, అది దేవుని ప్రేమించే వారికి ఆత్మ ద్వారా బయలుపరచబడతాయి, ఆత్మ ద్వారా బయలుపరచబడతాయి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఆత్మ ద్వారా బయలుపరచబడిన సంగతులు ఏంటి ఇప్పుడు ఇంతకీ అంటే అదృశ్యమైన ఉన్న సంగతులు. అదృశ్య లోకములో దేవుడు తను ప్రేమించే వారికి ఏం ప్రిపేర్ చేశాడో, ఏమి దాసి పెట్టాడో, నా మాటలు అర్థమవుతున్నవా? ఆమె చెప్పండి. ఆమె ఆత్మ ద్వారా మాత్రం బయలుపరచబడతాయి. అందుకే ఆత్మతో సహవాసం చేస్తే ఆ ఆత్మ నీకు వాటిని బయలుపరుస్తాడు. పరిశుద్ధాత్మతో నువ్వు ఫెలోషిప్ చేస్తే, సహవాసం చేస్తే, బాగా వినండి, పరిశుద్ధాత్మతో నువ్వు సహవాసం చేస్తే నీకు ఆయన బయలుపరుస్తాడు. ఇప్పుడు కాస్త లోపలికి వెళ్దాం, వినండి ఒకసారి. యోహాను సువార్త 14వ అధ్యాయంలోకి రండి. 14వ అధ్యాయం 16వ వచనం. దేవుడు మనతో ఉండే 3 విధానములు అని రాసుకోండి. ఓకే, ఆర్ యు అండర్స్టాండింగ్ వాట్ ఐమ్ సెయింగ్? దేవుడు మనతో ఉండే 3 విధానములు. ఓకే, నా మాటలు బాగా అర్థమవుతున్నాయి కదా? కొంచెం మాట విన్నాను, అది లాగు, ఇలాగ అది లాగున్నాను. అడిబిడ్డ మనం తీయక. దేవుడు మనతో ఉండే 3 విధానములు. కళ్ళబోగెత్తి వినండి. ఆమె ఏం చెప్పండి? ఆమె మిమ్మల్ని ఒక లెవెల్లో తీసుకెళ్ళి ఆశపడుతున్నాను. ఇంతవరకు టీవీలతో, సినిమాలతో, వ్యక్తులతో, వాళ్ళతో వీళ్ళు చేసింది కాదు. సర్వశక్తి గల దేవుడిని ఒక స్నేహితుడిగా పిలుస్తున్నాడు ఆయన. ఫ్రెండ్,
గ్రేటెస్ట్ ఫ్రెండ్. ఆమేన్, హల్లెలూయా. ఈ సంగతి చెప్పి మరో 3 సంగతులు చెప్తాను. ముందు ఏం చెప్పాను? ఇప్పుడు నేను మీకు ఏం రాసుకున్నారు? ఇప్పుడు దేవుడు మనతో 3 విధానములు అన్నమాట. చూడండి ఏమన్నాడు అక్కడ. ఓకే, చదువున్నాను. ఓకే, ఎల్లప్పుడూ అప్పుడప్పుడా ఆన్సర్ కావాలి. ఎల్లప్పుడు ఉండడానికి. ఓకే, ఓకే, ఒకటి మీతో కూడా. చెప్పండి మాట కనుక. మీతో కూడా, మనతో ఉండడం. మనం అనుకుంటాం దేవుని హృదయంలో ఉన్నాడు లేదా పరలోకంలో ఉన్నాడు, ఆయన పిలిస్తే పలుకుతాడు. ఏంటంటే అసలు నీ పక్కనే ఉన్నాడు ఆయన. ఆమేన్ చెప్పండి. ఆమేన్. నీ పక్కనే ఉన్నాడు. నువ్వు ఆయనతో ఫెలోషిప్ చేయక, సహవాసం చేయక మీ మధ్యన కనెక్షన్ కట్ అయింది. ఒక విషయం చెప్తున్నాను వినండి. పరిశుద్ధాత్ముడు ఒక పర్సన్, శక్తి కాదు. చెప్పండి, పరిశుద్ధాత్ముడు ఒక పర్సన్, ఒక వ్యక్తి. ఆయన ఎవరో కాదు, యేసుక్రీస్తే. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు నీతో ఉండడానికి నీ పక్కకు వచ్చాడు. ఇప్పుడు ఒకసారి వినండి అలాగా. ఇప్పుడు నేను పక్కన నిలబడ్డాను. నేను ఒక పర్సన్ని. ఆన్సర్ ఏమండి? నేను ఒక పర్సన్ని, ఒక వ్యక్తిని అన్నమాట. ఏం వాగ్దానం చేశాను? మీతో ఎల్లప్పుడూ ఉండడానికి. ఎల్లప్పుడూ ఉండడానికి. ఆమేన్ చెప్పండి. ఎల్లప్పుడూ చెప్పండి మాట గట్టిగా. ఎల్లప్పుడూ. ఇప్పుడు నేను ఈయన పక్క వచ్చి ఎన్నాళ్ళైంది తెలుసా? ఎప్పుడైతే ఈయన పరిశుద్ధాత్మ నింపబడ్డాడో, యేసుక్రీస్తుని ప్రభు అంగీకరించాడో, పరిశుద్ధాత్మ భాషలు ఎప్పుడు నింపబడ్డాడో, నేను వచ్చాను ఈయన పక్కకి. ఈయనతో ఉందామని. కమాన్, ఈయనతో. ఎందుకో తెలుసా? బైబిల్ అంటుంది ఆయనతో సహవాసం చేయడానికి. సహవాసం అనే మాటకు అర్థం ఏంటంటే ఇద్దరు కలిసి జీవించడం. నా మాటలు అర్థమైన వారు ఓకే. ఇద్దరు కలిసి జీవించడం. పెళ్లి కాకముందు చూడండి, ఈ అమ్మాయి అబ్బాయి వేరు వేరే ఊర్లు, వేరే వేరే గ్రామాలు, వేరే వేరే జిల్లాలు, వేరే వేరే ప్రాంతాలు. పెళ్ళయిన తర్వాత వీళ్ళిద్దరు ఏమయ్యారు తెలుసా? ఇప్పుడు కలిసి జీవించడం అంటే ఏంటంటే ఫెలోషిప్. ఒకే ఇంటి కింద కదా, ఒకే రూమ్లో, ఒకే ఇంటి కింద, ఒకే దగ్గర ఉంటారు ఇద్దరు కలిసి. ఒకరి కొరకు ఒకరు బ్రతుకుతారు. అది మ్యారేజ్ అంటే, అది నిబంధన అంటే. కొత్త నిబంధన తెలుసా మీకు? కొత్త ఒప్పందం. కొత్త ఒప్పందం అంటే కొత్త నిబంధన. ఏంటి ఆ ఒప్పందం అంటే? నేను మీతో ఎల్లప్పుడూ ఉంటాను. ఒక భార్య భర్తతో నిబంధన చేస్తుంది పెళ్లిలో. అనసరేవండి కదా. కష్టమైన పెళ్ళైన వాళ్ళు చెప్పండి. నష్టమైన, శ్రమ అయినా, ఇరుకైనా, మరణము అయినా, వ్యాధి అయినా, నిన్ను ప్రేమిస్తాను, నా ఆస్తిలో భాగం ఇస్తాను. ఉత్తిదే రూపాయి ఎవడు. అంత దొంగ మాటలు. నిన్ను నా రాణిగా చేసుకుంటాను అంటాడు, బానిసగా చేసుకుంటాడు. ఇవన్నీ దొంగ మాటలు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు అలా కాదు. కొత్త నిబంధన రక్తంతో చేశాడు ఆయన. తన సొంత రక్తంతో మనతో నిబంధన చేశాడు. ఆ నిబంధన ఏంటంటే నేను నీతో ఎల్లప్పుడూ ఉంటాను, నేను మరలా వచ్చి నిన్ను తీసుకువెళ్తాను, నిన్ను నా భార్యగా చేసుకుంటాను. ఇది కొత్త నిబంధనలో అద్భుతమైన ప్రమాణం. నా మాట్లాడటమైన వారు ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు నీ పక్కనే ఉన్నాడు, మన పక్కనే. ఎందుకంటే మనతో ఫెలోషిప్ చేయడానికి, సహవాసం చేయడానికి. సహవాసం అంటే కలిసి జీవించడం, కలిసి బ్రతకడం, ఒకరి కొరకు ఒకరు బ్రతకడం, ఒకరి కొరకు ఒకరు ఆలోచించడం. ఎన్నిసార్లు యేసు మీ హృదయాల్లోకి వస్తున్నాడు ఒక రోజులో? నిజం చెప్పండి, ఓపెన్గా చెప్పండి. కమాన్, ఎన్నిసార్లు రోజుకి యేసయ్య మీకు గుర్తొస్తున్నాడు?
ఊరుకోండి అస్తమానం మాలో ఉంటాడు, దొంగ మాట మాట్లాడకండి. నాకు ఎన్నిసార్లు మీకు ఆయన జ్ఞాపకం వస్తున్నాడు, ఎన్నిసార్లు మీరు ఆయన శుతిస్తున్నారు, ఎన్నిసార్లు ఆయన మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఆయన ప్రేమలో పడితే, అసలు మనం ఎందుకు పుట్టించబడ్డా మనకు అర్థమైతే, మనం ఈ భూమి మీద ఉన్నది ఆయన మన కోసం ప్రాణం పెట్టింది ఎందుకో తెలుసా? నువ్వు ఆయనతో సహవాసం చేయాలి. నిద్రపోతున్నా, మేలుకుగా ఉన్నా నువ్వు ఆయనతో ఉండాలని ఆయన నీ కోసం మరణించాడు. ఇప్పుడు ఆయన వచ్చి నీ పక్కన నిలబడ్డాడు. కనీసం నువ్వు మాట్లాడతావేమో, నేను పలకరిస్తావేమో, సహవాసం చేద్దాం, నీతో కాసేపు నీతో సంభాషిద్దాం, ఆదాముతో నడిచినట్లు నీతో నడుద్దాము. అబ్రహాము దేవుని స్నేహితుడిగా మారినట్లుగా తన స్నేహితుడిని చేసుకుందాము. నోహు దేవునితో నడిచాను, ఆనోకు దేవునితో నడిచాను, నీతో సహవాసం చేద్దామంటే ఓ మాట అడుగుతున్నాను. ఉదయం 6 నుండి రాత్రి 10-12 వరకు కనీసం ప్రభువుకి మనం ఇచ్చే టైం ఎంత చెప్పండి ఒకసారి మీరు. టైం లేదని కథలు చెప్పకండి, నాకు చాలా టైం ఉంటుంది. కానీ ఆ టైం మనం టైం మేనేజ్మెంట్ చేసుకోం మనం, అంతే. నా మాటలు అర్థమైన వారు, టైం మేనేజ్మెంట్ చేయం మనం. ప్రభు నా పక్కన ఉన్నాడు, ఆయన బాధపడతాడు. ఉదయం లేవగానే నేను ఇలా చేస్తాను, గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్, హౌ ఆర్ యూ అంటాను నేను. నాకు తెలుసు నా పక్కన ఆయన ఉన్నాడు. కమాన్ 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 కమాన్, ఆమేన్. గుడ్ నైట్ హోలీ స్పిరిట్. నేను బయటికి వెళ్తున్నప్పుడు, కమ్ హోలీ స్పిరిట్ విత్ మీ, నాతో రండి, మనం కలిసి వెళ్దాం. నేను రెస్ట్ తీసుకున్నాను, పరిశుద్ధాత్మ, ఐ వాంట్ టు టేక్ రెస్ట్, ప్లీజ్ యూ ఆల్సో కమ్. బైబిల్ చదువు, పరిశుద్ధాత్మ నా కళ్ళు తెరవండి, నా మనోనేత్రాలు తెరవండి, నాకు బోధించండి. ప్రార్థిస్తున్నాడు, పరిశుద్ధాత్మ ప్రార్థనలో సహాయం చేయండి. ప్రతిసారి ఒక పక్కన ఒక పర్సన్ 24 గంటలు మన పక్కనే ఉంటే నువ్వు ఆయనతో ఫెలోషిప్ చేయాలని పలకరించాలి, నువ్వు ఆయనతో మాట్లాడాలి, అది ఫెలోషిప్. నేను మాట్లాడతానండి, మన నాతో మాట్లాడతారంటే నువ్వు మాట్లాడగా 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 ఒకరోజు ఖచ్చితంగా నీ ప్రేమకు ఆయన అట్రాక్ట్ అవుతాడు, నీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. మనకెలా ఉండదు తెలుసా? రాత్రే మాట్లాడేయాలి. చెప్పట్లేదు. ఒక విషయం చెప్తాను, ఇక్కడ చాలామంది అమ్మాయిలు ఉన్నారు కదా, జస్ట్ అనుకోండి కాసేపు. ఒక అబ్బాయి మీకు ప్రపోజ్ చేశాడు, ఐ లవ్ యూ అని చెప్పేసి, దా అంటారా? ఓకే అంటారా? ఆడు తాడతీరా మీరు మొత్తం సంవత్సరం తిప్పుతారండి. ఆడెవడు, ఆడు ఊరేంటి, ఆడు అసలు ఎవడాడు, ఎంక్వైరీ చేయడం ప్రారంభిస్తారు, పట్టించుకోరు. ఆడు బస్సులో ఆయ్ అంటాడు, లేకపోతే బైక్ వెళ్తూ రౌండ్ చక్కర్లు కొడతాడు, హాయ్ అంటాడు, ఫోన్ నెంబర్ తెలిసిన మెసేజ్ పంపిస్తాడు. వాడు అవసరాడు. తర్వాత నిజంగా వాడు మంచోడని, వాడు యోగ్యుడని, వాడు కరెక్ట్ పర్సన్ అని వాడు 1 year 2 years తర్వాత వాడు నీకు అర్థమవుద్ది. అప్పుడు అంటావు, నాకు అర్థమైంది, వాడు చాలా మంచోడు, వాడు జెన్యూన్. ఓకే, వీడితో ఉంటే నా లైఫ్ బాగుంటుంది అనుకుంటా. అప్పుడు ఏదో శుభముహూర్తాన ఓకే అంటే ఆడికి పండగ. ఆడికి అర్థం కాదు అగాధంలో వస్తాడని. ఓకే అంటే జోక్ అన్నాక ఓకే 1 or 2 years దేవుడు కూడా మనల్ని నమ్మాలి. నీ దొంగ ప్రేమ ఏ ప్రేమ తెలియాలిగా ఆయనకి. నువ్వు నిజంగా ఆయన ఎందుకు ఆయన లేవు చెబుతున్నావు, ఎందుకు ఆయన వెంటాడుతున్నావు, ఎందుకు ఆయన ప్రేమిస్తున్నావు. ఇప్పుడు ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ అంటే ఎందుకు ఐ లవ్ చెప్తున్నావు, రీజన్ ఏంటి, దేనికోసం చెబుతున్నావు అసలు నువ్వు? సకానికి మంది ఏంటి తెలుసా, దేవుని క్లోజ్ అయితే అన్ని సంపాదించుకోవచ్చు. ఇదొక వ్యాపారం వెళ్ళదే. ఆయన ముందే తెలుసు వీడు చాలా వ్యాపారవేత్తడు, అబ్బాయి ఇంత మాట్లాడకూడదు. మనం హృదయపూర్వకముగా, దేవా నాకేమొద్దు, నేను నీతో నడవాలి, నాకేమొద్దు, నీ ముఖాన్ని చూడాలి, నాకేమొద్దు, నీ చేయి పట్టుకుని నీతో ఉండాలి. నేను అబ్రహాము నీతో నడిచాడు కదా, నేను నడవాలి. ఆనోకు నీతో నడిచాడు కదా, నోహు నీతో నడిచాడు కదా, నడిస్తే ఎలాగుంటుందో ఆ ఫీలింగ్ నాకు కావాలి, ఆ ప్రేమ కావాలి. అంటూ జెన్యూన్గా దేవుని వెతికే వారికి తప్పక ప్రభు మాట్లాడతాడు.
కొంచెం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, ఆమేన్. ఇప్పుడు చెప్పండి, మీ పక్కన ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు. ఎప్పటి నుంచి ఉన్నాడు? ఎప్పుడు మీరు క్రీస్తుని అంగీకరించారో, అర్థమైందా? ఇప్పుడు మీరు బాప్తిసం పొందారో, ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నారు, ఆయన మీలోకి వచ్చాడు, మీ పక్కన ఉన్నాడు, వెయిట్ చేస్తున్నాడు నీతో మాట్లాడదామని. నువ్వు టైం ఇవ్వవు కదా, వెయిట్ చేస్తున్నాడు నీతో సహవాసం చేద్దామని, నీతో ఫెలోషిప్ చేద్దామని, నీతో మాట్లాడదామని. ఈ పక్కన నిలబడి ఇది చూస్తున్నాడు. దేవుడు మనతో నివసించే విధానాలు 3 అని చెప్పుకున్నాం. 1, మనం మనతో ఉంటాడు. ఆమె చెప్పండి, ఆమె మనతో. చెప్పండి మాట గట్టిగా. ఎందుకో తెలుసా మనతో ఉండేది? ఎందుకో తెలుసా? కారణం చెప్తాను, రాసుకోండి. యెషయా 30:21 అంటే 21 వచ్చిన. యెషయా 30:21. యెషయా 30:21. కమాన్ రీడ్. వావ్, మళ్ళా చదవన్న మాటను ఎంత బాగుందో. అందరూ ఒకవేళ మీరు కుడిదట తిరిగిపోయారు, మీ సొంత మైండ్ అనుసరించి, సొంత జ్ఞానం అనుసరించి, దాదాపు మన ఆలోచనలన్నీ కూడా మన పనులను సొంత మైండ్తోనే కదా చేసేది. మనం దేవుని అడగంగా ఆన్సర్ ఇవ్వట్లేదు. ప్రభు అన్నాడు, మీరు కుడి తట్టైనను, చదవండి, ఎడమ తట్టని తిరిగినను ఈ త్రోవ కాదు, ఈ త్రోవ కాదు, ఎడం పక్క తిరక్కండి, కుడి పక్క తిరక్కండి, మంచిది కాదా వే, వెళ్ళొద్దు, మీరు నష్టపోతారు, ఇదిగో ఈ దారిలో వెళ్ళు, ఈ రూట్లో వెళ్ళు అని ఒక స్వరము నీ చెవులకు వినబడుతుంది. ఎప్పుడైనా విన్నామా? ట్రై చేసామా? కనిపెట్టామా? వెయిట్ చేసామా? మన ప్రార్థన ఎలా ఉంటుంది తెలుసా? ప్రభా, మరి నేను ఇప్పుడు వరంగల్లో వెళ్తున్నది, కాజీపేట వెళ్తున్నది, పలానా పని కొరకు నీ దూతల ముందు పంపించి అన్నీ ఓకే చేసి నాకు మొత్తం రోడ్డు అంతా కూడా క్లియర్ అయిపోవాలి. హలో, అర్థమైందా? ప్రభా, ఇది నీకు ఇష్టమేనా? వెళ్ళమంటావా? మాట్లాడండి. నన్ను ఒక దేశానికి పిలిచారు. పిలిస్తే 6 నెలలు తిప్పాను వాళ్ళని. అంటే దేవుడు నాకు చెప్పలేదు, నేనేం చేయాలి? ప్రభు నాకు చెప్పలే. వాళ్ళు మెసేజ్లు పెడుతున్నారు, ఫోన్లు చేస్తున్నారు, బ్రదర్ ఎందుకు రావట్లేదు, ఏమైంది అంటే, నాకు ప్రభు ఇంకా చెప్పలేదండి, ప్రార్థన చేస్తున్నాను. సువార్త చేయమని బైబుల్ ప్రపంచం అంతా మన బైబుల్ చెప్తుండే, మీరేంటంటే దేవుడు చెప్పాలంటారు ఏంటంటే? నాకు దేవుడు చెప్పాలి. వెయిట్ చేసా 6 months. ఆఖరికి ఒక దినాన్న ప్రభు నాతో ఏం మాట్లాడతలేదు, కనీసం నాకేం అర్థం కావట్లేదని బైబిల్ తీసి చదువుతున్నా. బైబిల్లో ఒక మాట కనిపించింది ఏంటంటే, మీరు 10వ నెల 8వ తారీఖున బయలుదేరి వెళ్ళుదురు అని మాట వచ్చింది. ఏంటిది, ఏదో భలే ఉంది అని చెప్పేసి చదివాను, అండర్లైన్ చేసుకున్నాను. కరెక్ట్గా అరగంటలో ఫోన్ వచ్చి, బ్రదర్ మీరు వస్తారా రారా? అక్టోబర్ 8వ తారీఖున మీటింగ్ పెడుతున్నాం. కమాన్, ఆమె చెప్పండి, ఆమె. ప్రభు నడిపించే విధానం సంఘం గుర్తుపట్టాలి. హలో, నేను దేవుడు నడిపించే విధానం నీకు తెలియాలి, అంతవరకు వెయిట్ చేయాలి నువ్వు. ఓకే, చాలామంది సిస్టర్స్, అమ్మాయిలు, అన్న దేవుడు ఆ అబ్బాయిని చూపించాడంటే, రోజు ఆడతా మాడితే ఆడ రాకపోతే ఎవడతారు కళ్ళకు నీకు? లేకపోతే ఈ అబ్బాయి అంటాడు, బ్రదర్ దేవుని దూతలు ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు, ఉట్టిదే. ఇడే సినిమా చూసుంటాడు, ఆ సినిమాలో హీరోయిన్ ఊహించుకుంటాడు, తెల్లగా మెరుపులాగా, వావ్ మెరుపు సుందరి. తర్వాత అయిపోతే కన్నడ సుందరి అయిపోతుంది. ఒక మాట చెప్తాను, మ్యారేజ్ కాని వారికి ఒక విషయం చెప్తాను, వినండి. 3 సూచనలు దేవుడు మీకు చూపిస్తాడు, గుర్తుపెట్టుకోండి. మ్యారేజ్ అండ్ మినిస్ట్రీ. యూట్యూబ్ చూస్తున్న వారు మీరు కూడా సీరియస్గా, పెళ్ళి కాని వారు దీన్ని సీరియస్గా తీసుకోండి. మ్యారేజ్ అండ్ మినిస్ట్రీ. చెప్పండి అందరి మాట. అంటే నీ మ్యారేజ్ విషయంలో, 2 నీ పరిచర్య విషయంలో,
దేవుడు ఎన్నడూ కూడా కళ, దర్శనము, ప్రవచనము, వాక్యము ద్వారా మాట్లాడడు. మళ్ళా చెప్పనా? చెప్పట్లేదు. నీ పరిచర్య మరియు మ్యారేజ్ విషయంలో ప్రవచనాలు నమ్మొద్దు. నో. పెద్ద ప్రవక్త కావచ్చు, నమ్మొద్దు. సెకండ్, కళలో దర్శనాలు నమ్మొద్దు. 3, బైబిల్ చదువుతున్న ఏదో ఒక వాక్యం కనబడుతుంది, దాన్ని నమ్మొద్దు. మరి దేన్ని నమ్మాలి? దేవుడే నీతో డైరెక్ట్గా మాట్లాడతాడు. దేవుడే మాట్లాడతాడు. ఆమెన్ చెప్పండి గట్టిగా. ఆమెన్. దేవుడే మాట్లాడతాడు. నా మాట్లాడతామేనయ్యా? దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. అమ్మాయి అయితే, నా మాట్లాడతామవుతున్నాయా? అమ్మాయి అయితే దేవుడే ఆ వ్యక్తి సంబంధించిన వ్యక్తుల మీద దగ్గర పంపిస్తాడు. అబ్బాయి అయితే ఆ అమ్మాయిని దేవుని దగ్గర తీసుకొస్తాడు. అవ్వ దగ్గరికి దేవుడు, క్షమించండి, ఆదాము దగ్గరికి దేవుడు అవ్వను తయారు చేసి తీసుకొచ్చాడు. మనం ఎదుర్కొంటున్నాం కదా, అమ్మ నా అవ్వెవరం తిరుగుతుంది సరిపోతుంది. ఇదే లవ్. అప్పుడు అవ్వ దొరకదు నీకు. దేవుడు తీసుకొస్తాడు. కనిపెట్టు, వెయిట్ చేయి, ఎదురు చూడు, రాజీ పడకు. వెలుగు చీకటికి ఏమి సంబంధము? విశ్వాసకి అవిశ్వాసకి పొత్తు ఎక్కడదన్నాడు. పొత్తు అంటే కలిసి ఉండడానికి కూడా అవ్వదన్నాడు. వీళ్ళు చెప్పే సలహాలు ఎంత బాగుంటాయంటే, అన్న నేను మార్చేసుకుంటాను, పెళ్ళైన మర్నాడు ఈవిడ మారిపోద్ది. అబ్బాయిలు కూడా చాలా మంచి అమ్మాయి, నేను మార్చేసుకుంటాను, నా మాట అంటది. అంతే, పెళ్ళైన మర్నాడు చూడలేక ఏమేమో అక్కడ, ఈయనేమో ఇక్కడ. ఏమైందంటే అసలు సహకరించట్లేదు, అసలు లోపడతలేదు, దేవుడు అంటే ఇష్టం ఉండదు. నేను ఎవడు చేసుకోమన్నాడు? అప్పుడు తిరిగిదా అన్న ప్రార్థన చేయండి మారాలని ప్రార్థన చేయడం ఏంటి? వెలుగు చీకటికి ఏమి సంబంధం అసలు? జోకెడ్ మనం చేసుకుంటాం. ఆ అమ్మాయి అందంగా ఉంది, ఎర్రగా ఉంది, హైట్గా ఉంది, కట్నం బాగా ఎత్తుంది, మార్చేసుకుందాం, ఏం కాదు, మన మాట ఏనెత్తది, ఏం కాదు. ఆవిడ నేను ఎలా చూస్తుందంటే, అరే నేను 50 లక్షలు కొనుక్కున్నాను రా, నీ మాట నేను ఎందుకు అంటది. బీ సీరియస్. దిస్ ఇస్ ద లైఫ్. ఇది జీవితం. నువ్వు దేవుని చిత్తాన్ని భూమి మీద నెరవేర్చే వ్యక్తిగా ఉండాలి. అది మన మెయిన్ గోల్. అర్థమైన వారు చప్పట్లు కొట్టి గట్టిగలడు చెప్పండి. హల్లెలూయా. పరిచర్య మరియు సెకండ్ ఏం చెప్పాను నేను? మ్యారేజ్. దేవుడు మాట్లాడతాడు 3 times. నాతో దేవుడు 3 సార్లు మాట్లాడాడు. మినిస్ట్రీకి రావడానికి దేవుడు 3 times. నేను ఊరికి రాలేదు, ఎవరో ప్రవచనం చెప్తే రాలేదు, దర్శనమిస్తే రాలేదు. ప్రభు నాతో స్పష్టంగా చెప్పాడు. ఆయన కనబడి నాతో మాట్లాడాడు, నన్ను రమ్మన్నాడు. ఇప్పుడు నేను దేవుని కాలరబట్టి అడుగుతాను. నేను ప్రభు నువ్వు రమ్మంటే వచ్చాను, నన్ను పోషించు. అందుకే నేను నా సంగతి ఆయన తెలుసు కనుక అడక్క ముందు ఇచ్చేస్తున్నాడు ఆయన. నిజంగా హృదయంలో మనసులో అనుకుంటే డబ్బులు వస్తాయండి నాకు. మొన్న ఫ్రిడ్జ్ లేదు ఇంట్లో, మేము కొత్తగా వేరే చోటగా దేవుడిని వెలమాడని చెప్పేసి రీసెంట్గా వేరే షిఫ్ట్ అయిపోయాం. రాజమండ్రి ప్రాంతానికి వెళ్ళాం, కొత్త హౌస్ తీసుకున్నాం, అందులో ఉన్నాం. ప్రతి దేవుని అడిగి పొందుకున్నదే. ప్రభు ఫ్రిడ్జ్ ఉంటే బాగుంటుంది, సేవకులు వస్తున్నారు అంటే ఒక ఆవిడ తీసుకొచ్చి ఫ్రిడ్జ్ ఇంట్లో పెట్టి వెళ్ళిపోయింది. నేను మా పాప కలిసి వాషింగ్ మిషన్ కొందామని వెళ్ళాం. నా క్రెడిట్ కార్డులో స్కోర్ సరిపోలేదని చెప్పేసి మీకు అవ్వదు ఇవ్వడానికి అన్నాడు. సేమ్ బాగా నచ్చింది. ఐఎఫ్బి కంపెనీ, రెడ్ కలర్, లేటెస్ట్ మోడల్, చాలా బాగుంది. 20,000 ఎంత ఉంది చూసాం. కొనడానికేమో సరిపోలేదు. సరే వచ్చి నెక్స్ట్ డే మంగళవారం, ప్రతి మంగళవారం మేము 12 hours ప్రేయర్ చేస్తాం. మార్నింగ్ 6 నుండి ఈవినింగ్ 6 వరకు ప్రేయర్ చేస్తాం. 6 ప్రార్థన చేస్తున్న సమయంలో ఇంక అడగలేదు దాన్ని, సరే చూద్దాం. తర్వాత 4 అయింది కరెక్ట్గా.
అదే కలర్, అదే వాషింగ్ మిషన్ ఒక ఆటోమేట్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు చూస్తే సేమ్ మేము చూసాం అదే. నువ్వు అడగక్కర్లేదు, నీ హృదయం ఉన్నది దేవునికి అర్థమైపోతుంది. అది ఎప్పుడు తెలుసా? నీవు ఆయనకి ఫ్రెండ్ అయినప్పుడు, క్లోజ్ అయినప్పుడు, ఆయన స్నేహితుడైనప్పుడు. క్రైస్తవ జీవితం 4 దశలు ఉంటాయి, రాసుకొని చెప్తాను. 4 లెవెల్స్ ఉంటాయి. నేను అంతేనా? కరెక్టేనా? ఏమనొచ్చు మనం దాన్ని? 4 దశలు ఉంటాయన్నమాట, స్టెప్స్ ఉంటాయన్నమాట మన జీవితాల్లో. అప్పుడే మనము దేవుని వధువు సంఘం అవుతాం. గుర్తుపెట్టుకోండి, దేవుని భార్యగా మారతాం మనం. అన్ని సంఘాలు దేవుని భార్య కాదు. హలో, క్రైస్తవులందరూ దేవుని భార్య కాదు, అన్ని సంఘాలు దేవుని భార్య కాదు. అర్థమైందా? ఎప్పుడు దేవుని భార్య అవుతామంటే దేర్ ఆర్ 4 లెవెల్స్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. వెన్ యూ రీచ్, ఎప్పుడైతే నువ్వు చివరి దశకి వెళ్తావో, ఎక్కడికి వెళ్తావో ఆ దశకి వెళ్ళినప్పుడు నువ్వు ఆయన భార్య అవుతావు. ఫస్ట్ దశ ఏంటి తెలుసా? క్రైస్తవ జీవితంలో శిష్యులుగా ఉండడం, డిజైబుల్, శిష్యులుగా ఉండడం. మత్తయి సువార్త 28:19 చూడండి, యేసుక్రీస్తు వారు అన్నారు కదా, మీరు వెళ్ళి సమస్త ప్రజలను నా శిష్యులుగా చేయండి. ఆమె చెప్పడామే, నా శిష్యులుగా చేయండి. ఆన్సర్ ఇవ్వండి గట్టిగా, నా శిష్యులుగా చేయండి. శిష్యులుగా ఉండండా, విశ్వాసులుగా ఉండండా? ఆన్సర్ ఇవ్వట్లేదు. విశ్వాసులుగా ఉన్నవేంటి? మనం శిష్యులుగా ఉండాలి. డిజైబుల్ అనే మాటకు అర్థం మీకు తెలుసా? డిసిప్లిన్ అనే పదం నుంచి వచ్చింది. క్రమశిక్షణ, భక్తులు క్రమశిక్షణ, దేవునికి ఇవ్వడం విషయంలో క్రమశిక్షణ, ఆరాధనలో క్రమశిక్షణ, ప్రధానంలో కూడా ఒక ఆర్డర్ ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. వాడు శిష్యుడు అవుతాడు. ఆమె ఏం చెప్పండి గట్టిగా? ఆమె మొట్టమొదటి క్వాలిటీ ఏమిటి? శిష్యత్వము, శిష్యుడిగా ఉండుట. చెప్పట్లేదు, శిష్యుడిగా ఉండుట. ఎస్. ఆ తర్వాత ప్రభు వారిని పిలిచాడు. ఇక్కడి నుంచి మీరు నా దాసులు అన్నాడు. ఆమె చెప్పండి. ఆమె అంటే పనివాడు. సంఘములో, పరిచర్యలో, కుటుంబంలో దేవుని కొరకు పనివాడిగా పనిచేయాలి. ఇక్కడ పోజు కొట్టకూడదు. నేనంటే ఏమనుకున్నారు? బయట కలెక్టర్ని, లేకపోతే నేను పలానా ఇది, ఇక్కడికి వచ్చి నన్ను సాపరెత్తమంటారేంటి? నో. నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుని సన్నిధిలో నువ్వు శిష్యుడిగా మారిన తర్వాత నెక్స్ట్ ప్రమోషన్ ఏంటో తెలుసా? దేవుని దాసుడు. ఆన్సర్ ఇవ్వండి గట్టిగా, దేవుని. చాలా మందికి ఇంకా చెప్పమంటారా? ఎందుకు ముఖాలు మాడిపోయినాయి? మీ ఆకలేస్తుందా? గట్టిగా చెప్పండి. ఓకే. ఆమె దేవుని దాసుడు అంటే చాలా మందికి ఒక అర్థం కాని విషయం ఏంటంటే, సేవ అంటే చాలా మందికి అర్థం కాదు. సేవ చేయాలి అంటే ఇలా మైకెట్టుకుని వాక్యం చేయడం అనుకుంటున్నారు. కాదు. బైబిల్లో 3 రకాల సేవలు ఉన్నాయి. ఈ 3 కూడా సేవే. అర్థమైందా? రోమపత్రిక 12:2-3 సజీవ యాగముగా మీ దేహాన్ని సమర్పించుకోండి, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మనకి మనం సమర్పించుకోవడం కూడా ఒక సేవ. నా మాటలు అర్థమైన వారు ఆమె. సజీవ యాగం సమర్పించుకోవడం కూడా ఒక సేవ. ఇది ఒక మినిస్ట్రీ. మినిస్ట్రీ అనగానే మైక్ కట్టుకోవడం, మినిస్ట్రీ అనగానే స్టేజ్ మీద కనపడడం కాదు కాదు కాదు. ద ఫస్ట్ మినిస్ట్రీ ఏంటంటే నిన్ను నీవు దేవునికి సజీవ యాగంగా సమర్పించుకోవడం. ఇలాంటి సేవ దేవునికి ఇష్టమట. ఆమె చెప్పామే, దేవునికి ఇష్టం ఉంది అక్కడ మాట. దేవునికి యుక్తం అన్నాడు చూడండి అక్కడ. ఇష్టం. ఇట్టి సేవ మీకు ఇష్టం. అది దేవునికి యుక్తమైనది, అది ద బెస్ట్. అది సెకండ్, లూకాసు సువార్త 2వ అధ్యాయం. సేవ అంటే ఏంటి అనుకుంటున్నారు? వాక్యం చెప్పాడు అనుకుంటున్నారా? లూకాసు సువార్త 36వ వచనం నుంచి.
ఓకే. హలో, దేవుని మందిరానికి వచ్చి ఉపవాస ప్రార్థించడం కూడా ఒక సేవ. స్త్రీలు, ఉమెన్స్, మిమ్మల్ని సేవ అంటే పాస్టర్ గారితో పాటు మేము వెళ్ళాలి, స్టేజ్ మీద పాస్టర్ గారితో పాటు మేము కూడా వాక్యం చెప్పాలి, మాకు మైక్ ఇవ్వరు, మాకేమి ఇవ్వరు. ముందు ఈ సేవ చేయి. ఇది చేసావనుకో దేవునికి ఆ సేవ అప్పగిస్తాడు. ఆన్సర్ ఇవ్వను గట్టిగా. ఆమేన్. ముందు నీ దేహమును సజీవయంగా సమర్పించుకో. ఇది ఫస్ట్ మినిస్ట్రీ, ఇది ఫస్ట్ సేవ. సెకండ్, ఉపవాసం ఉండి రాత్రి మన టైం ఉంటే దేవుని మందిరానికి వచ్చి ఉపవాస ప్రార్థన చేయ. ప్రజల కోసం కన్నీరు కావచ్చు, సంఘం కోసం కన్నీరు కావచ్చు, దైవజనుల కోసం కన్నీరు కావచ్చు. ఇది కూడా ఒక సేవ. ఆన్సర్ ఇవ్వాలి గట్టిగా. ఆమేన్. ఇది కూడా ఒక సేవ. ఆ తర్వాత ప్రభు తన పరిచర్యకి పిలుస్తాడు. నేను ముందు ఇచ్చేయండి. మన జీవితంలో ముగించేస్తాను త్వరగా, మీరు వినాలి. మన జీవితంలో 4 అనుభవాలు కూడా వెళ్ళాలని చెప్పాను. ఒకటేంటి? శిష్యునిగా నీవు ఉండాలి. సెకండ్, దేవుని దాసుడుగా నీవు ఉండాలి. యోహాను సువార్త 15వ అధ్యాయము 8, 10, 11 వచనాలు మీరు కిందకి వెళ్తే మొత్తం అధ్యాయం చదివితే, ఇక్కడి నుంచి మీరు నా దాసులను పిలవక నా స్నేహితులను పిలుస్తున్నాను. మీ ఇక్కడి నుంచి నా స్నేహితులు, మీరు నా దాసులు కాదు. యు ఆర్ మై ఫ్రెండ్స్. ఎందుకంటే నేను మీకు స్నేహితుడైన వానికి మాత్రమే మరొక స్నేహితుడు తన హృదయంలో ఉండే సంగతులు బయలుపరుస్తాడు, మిస్టరీస్ బయలుపరుస్తాడు మీకు. తల్లపైకి ఎత్తి వినండి. ఫస్ట్, శిష్యుడిగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. సెకండ్, దాసునిగా ఉండాలి. ఒక దాన్ని ఏమంటారు, మీకు మాట చెప్తాను, ఒక కూలి వాళ్ళ పని చేయాలి దేవుని పనిలో. మనం దేవుని మందిరంలోకి వచ్చామనుకోండి, కానీ నీ యజమానుడు ప్రభు నీ పరలోకంలో 2 బహుమానం దేవునికి ఇవ్వబోతున్నాడు. పరిచర్య చేయడం నేర్చుకోండి. అది ఏ విధమైన పరిచర్య అయినప్పటికీ కూడా. నేను ఇక్కడ నిలబడడానికి వెనకాల చాలా సంవత్సరాల శ్రమ ఉంది నాకు. అనేక మంది సేవకుల కాళ్ళు నేను నొక్కి వాళ్ళ కబ్బును రాశాను, వాళ్ళకి తల పట్టాను, వాళ్ళ బట్టలు ఉతికారు, పరిచర్య చేశాను. అదొక పరిచర్య. సంఘ పరిచర్య, సంఘము లోపల పరిచర్య, వ్యక్తులకు పరిచర్య. కొత్త వాళ్ళు వస్తే పలకరించి, ఎక్కడి నుంచి వచ్చారమ్మా ఏంటని పలకరించి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ అడ్రస్ తీసుకుని వాళ్ళతో కాంటాక్ట్ అవ్వాలి. మనం చూడండి, ఎవరు వచ్చారు కొత్తగా, ఎవరంటావు అనుకుని వాళ్ళకి పరిచర్య చేయాలి, వాళ్ళని కనుక్కోవాలి. ఎవరమ్మా మీరు ఎప్పుడు చూడలేదు ఇక్కడ, నవ్వుతూ వెళ్ళి పలకరించి వాళ్ళని. ఇది సంఘం విస్తరించడానికి ఉన్న ఒక సూత్రం. ఇది పరిచర్య. ఇది కూడా ఒక సేవ. ఆన్సర్ ఏమంటే గట్టిగా ఆమేన్. మొట్టమొదటిగా శిష్యుడిగా మారాలి. నెక్స్ట్ 3, దేవుని స్నేహితుడు అవుతావు. అప్పుడు నిన్ను దేవుడు తన స్నేహితుడిగా మార్చుకుంటాడు. అప్పుడు నీకు మర్మములు బయలుపరచబడతాయి, మిస్టరీస్ బయలుపరచబడతాయి. ప్రభు అంటాడు, ఈ సంగతులు నేను మీకు తెలియజేస్తున్నాను, ఎందుకంటే మీరు నా స్నేహితులు గనుక. దేవుని స్నేహితులుగా మారిన ఈ సంఘం, అంటే చిన్న సంఘం, ఈ 11 మంది, వారితో ప్రభు అన్నాడు, చిన్న మంద భయపడకండి. ఆ 11 మందిని, దేవుని స్నేహితులుగా ఉన్న వారిని దేవుడు నా సంగమా అని పిలిచాడు, నా వధువు, నా భార్య అని పిలిచాడు. డైరెక్ట్గా భార్య స్థానం కోరుతున్నాం ఏంటి మనం? అసలు ముందు శిష్యుడవు, తర్వాత దేవుని దాసుడిగా పనిచేయి, తర్వాత దేవునితో ఫెలోషిప్ చేస్తూ దేవుని స్నేహితుడిగా మారు. గంటల తరబడి సమయాన్ని ప్రభువుకి ఇవ్వు. పని మానేని చెప్పట్లే, ఎడ్యుకేషన్ మానేమని చెప్పట్లే. మీ టైం మేనేజ్మెంట్ చేసుకోండి, చేసుకుంటేనే ప్రభువుతో గడపండి, ఫెలోషిప్ చేయండి.
మీరు చదువుతూ ఉంటారు, నిజంగా ఒక అబ్బాయిని ప్రేమిస్తారు, చదువుతూ ఉంటేనే అబ్బాయికి టైం ఇవ్వరా మీరు? ఎంత టైం ఇస్తారు చూడండి. అలాగే ఒక అబ్బాయి మీకోసం వెయిట్ చేస్తున్నాడు, ఆయన పేరు యేసు. యేసు మీ లవ్ కోసం చూస్తున్నాడు, ఆయన మీ పక్కన నిలబడి వెయిట్ చేస్తున్నాడు, మీతో మాట్లాడదామని, మీతో సహవాసం చేద్దామని, మీకు మరణములు బయలుపరుద్దామని, మీరు ఎరుగని సంగతులు మీకు తెలియపరుద్దామని 24 hours నీ పక్కన వెయిట్ చేస్తున్నాడు. బట్ యు ఆర్ నాట్ గివింగ్ టైం. నీవని టైం ఇవ్వట్లేదు. దేవుడు నీతో ఉండే 3 పద్ధతులు చెప్పుకున్నాం. ఒకటి, నీతో ఉంటాడు. సెకండ్, నీలో ఉంటాడు. ఆమేన్ చెప్పండి. నీలో ఉంటాడు. నీలో. థర్డ్, నీ చుట్టూ ఆవరించి ఉంటాడు. దాన్ని మనం ఏమంటామంటే నీ పైన ఉండుట. నీ చుట్టూ ఆవరించి ఉంటాడు ఆయన. దేవుని సంగమా, సామాన్యంగా బతక్కు, ఏదో ఆర్డినరీగా బతికేకు, ఏదో వచ్చేసాం దేవునికి ఏదో ఇచ్చేసాము వెళ్తున్నాము. నో 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 దేవుడు, దేర్ ఆర్ సమ్ లెవెల్స్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. దేవుని క్రైస్తవ జీవితంలో కొన్ని లెవెల్స్ ఉన్నాయి. అట్టడుగు స్థాయిలో కూర్చొని మనం ఇంకా బిలీవర్స్గా ఉంటూ ఏదో వస్తూ పోతూ కాదు. నిన్ను దేవుడు తన భార్యగా పిలుస్తున్నాడు. భార్య అంటే ప్రియురాలు, ప్రియురాలు అంటే ముందు స్నేహితుడు, స్నేహితుడు అంటే దేవుని దాసుడు, దేవుని దాసుడు అంటే ఆయన శిష్యుడు. శిష్యత్వం కలిగిన వారే దాసులు అవుతారు, దాసులే ఆయన స్నేహితులు అవుతారు, ఆయన స్నేహితులే ఆయన భార్యగా మారబోతున్నారు. వాళ్ళే మనం ఆయన వైఫ్ కాబోతున్నాం. ఆమె కొంచెం గట్టిగా చెప్పండి అందరూ. ఆమె హల్లెలూయా. ఒక మొబైల్ మీరు చూస్తున్నారనుకోండి, నేను చాలా భయపడతాను మొబైల్ చూడడానికి. ఇలా చూస్తూ ఉంటే ఒక విషయం గుర్తొస్తుంది, నా పక్కన ఒక ఆయన నా కొరకు వెయిట్ చేస్తున్నారు. దేవాది దేవుడు, మై లవ్, మై స్వీట్. ఆయన పక్కన పెట్టి నేనేంటి చూస్తున్నానంటే నేను ఎంత బుద్ధిగా వచ్చి ఆయన నా కోసం వెయిట్ చేస్తున్నాడు. ఎక్కువసేపు మొబైల్ చూడకండి, మీ ఆత్మను పాడు చేస్తుంది. నేను చాలామందిని చూస్తున్నాను, మీరు మారాలి చాలా విషయాల్లో. మొబైల్ ఎంతవరకు అంతవరకు జస్ట్ కమ్యూనికేషన్. ఒక మెసేజ్ పెట్టండి, పంపించండి వాళ్ళకి. జస్ట్ మెసేజ్ పెట్టండి. వాట్సాప్లో ఒక మెసేజ్ ఎవరైనా పంపించారో చూడండి, జస్ట్ పంపించండి, ఫినిష్. దానిలో మునిగిపోకండి. ఎందుకంటే సర్వశక్తి గల దేవుడు పరలోకం వదిలిపెట్టి నీతో ఉండడానికి వచ్చి 24 గంటలు నీ సహవాసం ఎదురు చూస్తుంటే నువ్వేంటి పిచ్చివాడితో గడుపుతున్నావు? నువ్వెంత పిచ్చోడు ఆలోచించు ఒకసారి. నీ మనసు, నీ హృదయం దేవుని తట్టు తిరుగులుగాక. మోకరించండి అందరూ, చేతులు పైకెడదాం.